అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది చూద్దాం. వివరాల్లోకి వెళ్తే ఎల్పీ సెట్ 2024 నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. లాటరల్ ఎంట్రీ ఇంటూ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఎవరైతే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ కానీ ఎయిడెడ్ కానీ అన్ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజీలలో 2 years డిప్లొమా కోర్సు చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. లేటరల్ ఎంట్రీ ఇంటూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎల్పీసెట్ 2024 అనమాట. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఐటీఐ కోర్సులో 60% మార్కులు అనేది ఉండాలి. దాంతోపాటు ఉపాధి మరియు శిక్షణ శాఖ నిర్వహించిన బ్రిడ్జి కోర్స్ పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చి 18 తేదీ నుంచి ఇచ్చినాడు. ఎలాంటి ఫైన్ లేకుండా చివరి తేదీ అమ్మకానికి 16/4/2024 అని ఇవ్వడం అనేది జరిగింది. 100 రూపాయల ఫైన్తో ఏప్రిల్ 18 తేదీ వరకు ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 20 తేదీ వరకు ఇవ్వడం అనేది జరిగింది. ఎగ్జామ్ అనేది మే 20 తేదీన కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రిజల్ట్ వచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత 12 రోజుల లోపు ఇస్తామని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చినారు చూడండి, sbtet.telangan.gov.in పూర్తి వివరాలు చూసుకోండి. ఇంకా పూర్తి సమాచారానికి ప్రభుత్వ పాలిటెక్నిక్ మాసబ్ ట్యాంక్ హైదరాబాద్ లేదా ఇక్కడ ఇచ్చినాడు చూడండి ఎస్బిటెట్ హైదరాబాద్లోని హెల్ప్ లైన్ డెస్క్ను సంప్రదించండి అని ఇచ్చినాడు. పరీక్షా కేంద్రం ప్రభుత్వ పాలిటెక్నిక్ మాసబ్ ట్యాంక్ హైదరాబాద్ అని ఇచ్చినాడు. ఓసీలకు 500, ఎస్సీ ఎస్టీలకు 300 ఫీజు అనేది ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఫీజు అనేది మీరు డీడీ తీయాల్సి ఉంటుంది అని ఇవ్వడం అనేది జరిగింది. అది ఫ్రెండ్స్, పూర్తి వివరాలు ఒకసారి మీరు ఈ వెబ్సైట్ అనేది చూసి పూర్తి వివరాలు చదువుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తే. అదేవిధంగా ఏపీకి సంబంధించి ఏపీ సెట్ పరీక్ష తేదీల్లో మార్పు జరగబోతుంది అనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. మే 15 నుంచి నిర్వహించేందుకు కసరత్తు అని ఇచ్చినాడు. ఎన్నికల నేపథ్యంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ సెట్ పరీక్ష షెడ్యూల్ అనేది మారబోతుంది అని ఇచ్చినాడు. ఫస్ట్ చెప్పినట్లుగా షెడ్యూల్ ప్రకారం మే 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా అదే రోజున పోలింగ్ అనేది ఉండడం వల్ల ఈ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. మే 15 నుంచి నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామని ఇచ్చినాడు. ఏపీ సెట్ మార్పుతో ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్లో కూడా కొంత స్వల్ప మార్పులు అనేది జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు పీజీ సెట్ ఎగ్జామ్ కూడా జూన్ 3 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా 4న ఓట్ల లెక్కింపు ఉండడంతో ఈ పరీక్షా తేదీని మార్పు చేయాలని, అదేవిధంగా నీట్కి సంబంధించి నీట్ దరఖాస్తులో సవరణలకు అవకాశం అని ఇచ్చినాడు. రేపు అర్ధరాత్రి వరకు గడువు అని ఇచ్చినాడు. అంటే 20వ తేదీ వరకు మనకు అర్ధరాత్రి వరకు చేసుకోవచ్చు. మే 5న నీట్ నిర్వహణ. ఈ ఏడాది పరీక్షకు 25 లక్షల మంది విద్యార్థులు అని ఇచ్చినాడు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2024 ఆన్లైన్ దరఖాస్తులో సవరణ ప్రక్రియకు సోమవారం నుంచి ప్రారంభమైంది. సవరణలకు బుధవారం అర్ధరాత్రి 11:59 గంటల వరకు గడువు ఉన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఈ క్రమంలో విద్యార్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను మరోసారి పరిశీలించి మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం లభించింది అని ఇచ్చినాడు. మే 5న దేశవ్యాప్తంగా 554 కేంద్రాలు, వివిధ దేశాల్లోని 14 చోట్ల నీట్ నిర్వహించనున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. ఈ ఏడాది నీట్కు దేశవ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. గతేడాది 20.87 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 20.36 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి గతేడాది 68,578 మంది పరీక్ష రాయగా 42,836 మంది అర్హత సాధించడం జరిగింది. 706 కళాశాలల్లో 1,00,000కు పైగా ఎంబీబీఎస్ సీట్లను ఇచ్చినారు. దేశవ్యాప్తంగా 706 వైద్య కళాశాలల్లో 1,00,000కు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో 5,360 సీట్లు ఉన్నాయి. కొత్త ప్రభుత్వ కళాశాలల ఏర్పాటులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరంలో ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, పాడేరులో వైద్య కళాశాలలు ప్రారంభించడానికి ఇప్పటికే వైద్య శాఖ నేషనల్ మెడికల్ కమిషన్కి దరఖాస్తు చేసింది.
ఈ కళాశాలల్లో ఎన్ఎంసి తనిఖీలు జరగాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయి వీటికి కూడా అనుమతులు వస్తే వచ్చే విద్యా సంవత్సరంలో మరికొన్ని ఎంబీబీఎస్ సీట్లు మన విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ పోస్టులను ఇచ్చినాడు. కేంద్రీయ విద్యాలయ హకింపేట్ బొల్లారం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది అని ఇచ్చినాడు. పీజీటీ, పీఆర్టీ, స్పోర్ట్స్ కోచ్, డాక్టర్, స్టాఫ్ నర్స్, కౌన్సిలర్, యోగా కోచ్, డ్యాన్స్ కోచ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, నేషనల్ ఎడ్యుకేటర్, బాలవాటిక టీచర్స్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ ఇవన్నీ కూడా పోస్టులు ఇవ్వడం జరిగింది. పీజీటీ పోస్టుకు హిందీ, ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. టీజీటీ పోస్టుకు హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, గణితం, సైన్స్, సోషల్ సైన్స్. అర్హతలు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీ, డిప్లొమా, మాస్టర్ ఆఫ్ డిగ్రీ, ఎంఎస్సి, బీఎస్సీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, ఎంఎస్సి, బీసీఏ, ఈఈ, ఏసీసీ అని ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసి మార్చి 21, 22 తేదీలు ఇచ్చినాడు. కేవీ బొల్లారం, ఆన్లైన్ బై లైన్స్, జేజే నగర్, యాప్రాల్, సికింద్రాబాద్ అని ఇచ్చినాడు. పూర్తి వివరాలు ఒకసారి మీరు వెబ్సైట్లో చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయంలో మనకు ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చినాడు. ములుగులోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. బీఏ ఇంగ్లీష్ కోర్సులు వచ్చి బీఏ ఇంగ్లీష్ ఆనర్స్ 25+8 సీట్స్ అని ఇచ్చినాడు. కనీసం 60% మార్కులతో +2 ఇంటర్ ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఉండాల్సి ఉంటుంది. బీఏ సోషల్ సైన్సెస్ ఆనర్స్ 25+8 సీట్లు అని ఇచ్చినాడు. ఏదైనా స్ట్రీమ్లో కనీసం 60% మార్కులతో +2 ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా ఉండాలని ఇచ్చినాడు. మొత్తం మనకి 8 సెమిస్టర్లు ఉంటాయి, 4 years అనమాట. ఇది ఆనర్స్ కోర్సు కాబట్టి. ఇంకా ఎంట్రన్స్ వచ్చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే CUET UG 2024 ప్రవేశ పరీక్ష రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ కేటగిరీకి 600, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 550, ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీకి 400, SC ST దివ్యాంగ కేటగిరీకి 275. CUET UG 2024 దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 26 వరకు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే చేసుకోండి. పరీక్ష అనేది మే 15 నుంచి 31 తేదీలో జరుగుతుంది. రిజల్ట్ అనేది జూన్ 6వ తేదీన ఇస్తామనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. మే 15 నుంచి 31 మధ్య యూజీ క్యూఎట్ అని ఇచ్చినాడు. పరీక్ష తేదీలో మార్పు ఉండదన్న యూజీసీ గతంలో ప్రకటించినట్లుగానే యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ క్యూఎట్ను మే 15 నుంచి 31 మధ్య నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్ష తేదీల్లో మార్పులు ఉండొచ్చని యూజీసీ చైర్మన్ తెలియజేయడం జరిగింది. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో వీటి నిర్వహణ తేదీల్లో మార్పు అనేది ఉండదు అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈ నెల 23 వరకు ఛాన్స్ అని ఇచ్చాడు. ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు తాత్కాల్ స్కీమ్ కింద ఫీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్టు అధికారులు తెలుపుతున్నారు. 10th పరీక్షలకు 500, ఇంటర్కు 1000 రూపాయల చొప్పున ఆలస్య రుసుముతో ఈ నెల 18 నుంచి 21 వరకు ఫీజు అనేది మనం చెల్లించడానికి అవకాశం ఇచ్చాడు. డిఈఓల వద్ద ఈ నెల 22 వరకు, ప్రధాన కార్యాలయంలో ఈ నెల 23 వరకు చెల్లించవచ్చు అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అది ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడి అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.